ఆచి చికెన్ మసాలా. తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు జరగబోతున్నాయా? 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే క్యాబినెట్ విస్తరణ చేయబోతున్నారా? ఈసారి క్యాబినెట్ లోకి 5 నేతలకు అవకాశం ఇస్తున్నారా? ప్రస్తుతం ఉన్న 2 పదవులు భర్తీతో పాటుగా మరో 3 మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నారా? మరి క్యాబినెట్ లో చోటు దక్కించుకోబోతున్న ఆ నేతలు ఎవరు? క్యాబినెట్ లో నుంచి ఎవరెవరిని తప్పించబోతున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. మిగిలిపోయిన 2 మంత్రి పదవులను 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే భర్తీ చేస్తారని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పెద్దలు బిజీగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా స్టార్ క్యాంపెయినర్ గా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఓ దఫా కేరళలో ఎన్నికల ప్రచారం సైతం నిర్వహించారు. అయితే ఈ ఎన్నికలు ముగియగానే క్యాబినెట్ ను విస్తరిస్తారని టాక్ వినిపిస్తుంది. ఈసారి మంత్రి పదవుల కోసం 1/2 డజన్కు పైగానే నేతలు పోటీ పడుతుండటంతో క్యాబినెట్ లో ఎవరెవరికి బర్త్ ఖాయమైంది అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఈసారి మంత్రి పదవి రేసులో విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఆది శ్రీనివాస్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే ప్రస్తుతం ఉన్న కేబినెట్లో ఉన్న 2 లేదా 3 మంత్రులను తప్పించి వారికి పార్టీ పదవులు అప్పగిస్తారని గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవుల భర్తీ ఎప్పుడెప్పుడా అని కాంగ్రెస్ నేతలు ఎదురుచూస్తున్నారు. ఇందులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, బానోత్ రామచంద్ర నాయక్, బాలు నాయక్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య, ఎమ్మెల్సీ విజయశాంతి లాంటి నేతలు గట్టి ఆశలే పెట్టుకున్నారు. భర్తీ కావాల్సింది కేవలం 2 పోస్టులు మాత్రమే కావడంతో ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న 2 లేదా 3 తప్పించే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని తెలుస్తుంది. వారిని మంత్రి పదవుల నుంచి తప్పించి పార్టీ పదవులు ఇవ్వాలనే ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం కేబినెట్ లో అందరూ సీనియర్ నేతలు ఉండడంతో రేవంత్ రెడ్డి కొత్తగా తన టీంను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారట. ఇదే విషయాన్ని హైకమాండ్ దగ్గర ప్రస్తావించగా రాహుల్ గాంధీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని అంటున్నారు. దాంతో కేబినెట్లో మార్పులు చేర్పులు చేసేందుకు సీఎం రెడీ అయ్యారని తెలుస్తోంది. అయితే త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో ఓ బీసీ నేతకు మంత్రి పదవి ఖాయమని సంకేతాలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని గాంధీ భవన్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. టీపీసీసీ చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కు మంత్రిగా అవకాశం కల్పిస్తే టీపీసీసీ చీఫ్ పదవిని మధు యాష్కి గౌడ్కు ఇస్తారని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం మధు యాష్కి గౌడ్ దగ్గర ఏ పదవి లేకపోవడంతో ఆయనకు టీపీసీసీ పదవి దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో మంత్రి పదవిని రెడ్డి లేదా ఎస్టీ సామాజిక వర్గానికి ఇస్తారని అంటున్నారు. అయితే రెడ్డి నేతకు మంత్రి పదవి దక్కితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ ఖాయమని అంటున్నారు. కొద్ది రోజులుగా మంత్రి పదవి కోసం ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో మంత్రి పదవిపై పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని, ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డితో రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. అప్పట్లోనే మంత్రి పదవిపై హామీ ఇచ్చారని ప్రచారం సాగుతుంది. కానీ ఎస్టీ నేతకు మంత్రి పదవి ఇస్తే మాత్రం రాజగోపాల్ రెడ్డికి మరో పదవి, ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని ఆఫర్ చేస్తారని అంటున్నారు. ఇప్పుడు కేబినెట్ రేసులోకి ఎమ్మెల్సీ విజయశాంతి సైతం వచ్చేశారు. ఆమె కూడా మంత్రి పదవి కోసం హస్తినా పెద్దలకు టచ్లో వెళ్లారట. ఇక బీసీ మహిళా కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని పెద్దలను కోరుతున్నారు. అయితే విజయశాంతితో పాటు మరికొందరు నేతలను కూడా మంత్రివర్గంలోకి తీసుకునే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని తెలుస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 3 తప్పిస్తే కానీ కొత్త వారికి చోటు ఇచ్చే అవకాశం లేదు. దాంతో 3 మంత్రులకు పార్టీలో కీలక పదవులు కట్టబెట్టే ఆలోచనలో పార్టీ పెద్దలు సైతం ఉన్నట్టు సమాచారం. అయితే ఈ 3 మంత్రులు ఎవరనే దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ
మే మొదటి వారంలోపు క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఇదే జరిగితే మాత్రం ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య, రామచంద్ర నాయక్కు మంత్రి పదవులు దక్కుతాయని గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మరోవైపు అజారుద్దీన్ మంత్రి పదవికి సైతం డెడ్ లైన్ దగ్గర పడుతుంది. ఏప్రిల్ నెలాఖరులోపు ఎమ్మెల్సీగా ఎన్నిక కాని పక్షంలో మంత్రి పదవిని త్యాగం చేయాల్సి వస్తుంది. ఇదే జరిగితే మే 2వ వారంలో జరిగే కేబినెట్ విస్తరణలో కొత్త మంత్రులతో కలిపి అజారుద్దీన్ కూడా రెండోసారి మంత్రిగా ప్రమాణం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.